सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. దత్తుడంటే సాక్షాత్ ఉపాసన కోసమే అవతరించినవాడు. దత్తుడు అంటే లోకమునకు నరావతారముగా అందించబడినవాడే. మానుషీం తనుమాశ్రితం, మానవ శరీరమును ఆవహించి అవతరించినవాడు. మనకు దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసము అనుగ్రహించెడివాడు. మానవులకు జ్ఞానమును బోధించాలంటే మానవాకారమునే ఆశ్రయించి రావాలి. అంతేకాని పటములో నుండి కానీ, శిల్పములో నుండి కానీ, జంతువు రూపంలో కానీ వస్తే జ్ఞానాన్ని బోధించటానికి వీలు లేదు. అయితే విగ్రహములు ఎందుకు వచ్చినట్లు? మానవులు సాటి మానవుని పరమాత్మగా అంగీకరించలేరు కనుక ముందుగా నర రూపములోని పటములు, శిల్పములు వచ్చాయి. మానవులలోని అసూయ, అహంకారము పోయినప్పుడు ఆ పటములు, శిల్పములు పరమాత్మకు ప్రతీకలు మాత్రమే అని తెలుసుకోగలగాలి. నిరాకార ధ్యానము కష్టము, దుఃఖకరము కనుక సాకారము అనగా పటములు, శిల్పములు వచ్చాయి. కావున అవి ప్రతీకలు మాత్రమే అని గుర్తించాలి. ఆదిత్యం బ్రహ్మేతి అన్నారు. అంటే సూర్యుని ఆరాధించు అని అర్థము. అయితే సూర్యుడు గోళం కదా, హీలియం గ్యాస్ కదా, కనుక ఈ సూర్యమండలము పరమాత్మ కాదు, ప్రత్యేక ఆరాధన మాత్రమే, ఆకారాన్ని నిలుపుకోవటానికి మాత్రమే అని వేదంలో చెప్పారు కదా. కనుక ప్రతిమలు దర్శనానికే గాని షోడశోపచారములకు కాదు. దీపారాధనలు, పూజలు, నైవేద్యములు అవసరము లేదు. ఈ షోడశోపచారములు నరావతారమునకే గాని పటములకు కాదు అని స్పష్టముగా తెలుసుకోవాలి. కర్పూర నీరాజనము వేదములలో లేదు. న తద్భాసయతే సూర్యోన శశాంకో నపావకః అని స్పష్టముగా చెప్పినారు. అంటే ఏమిటి? నాయనా, నీవు వెలిగించే దీపము సూర్యభగవానుని ముందు ఎంతరా అని. ఆ కాలములో చీకటి పడినాక విద్యుత్ దీపాలు లేవు కనుక దీపారాధన చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. సూర్యుని ఆరాధించు అంటే మనకు కనిపించే సూర్యుని ప్రతీకగా ఆరాధించు అని అర్థము. కానీ గురువుగారు చెప్పింది తెలియక ఆ సూర్యగోళాన్ని సూర్యనారాయణునిగా, పరబ్రహ్మముగా ఆరాధించినాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు ఏం చెప్పినారు? నాయనా విను, సూర్యుడు అంటే ఈ కనిపించే సూర్యబింబము కాదు, ఇది ప్రతీక మాత్రమే. ఆదిత్యుని ప్రతీకగా ఆరాధించు అని బోధించినారు. ముక్తిని సాధించాలంటే మార్గం ఏమిటి? కర్మఫల త్యాగమే. గీత 12వ అధ్యాయంలో 12వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పి ఉన్నాడు. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగాశాంతి అనంతరం. అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటేను ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటేను కర్మఫల త్యాగము ఉన్నతము. చివరికి కర్మఫల త్యాగముచే శాంతి కలుగును. ఇట్లే నకర్మణ, పూజల చేత కానీ, న ప్రజయ, సంతానం చేత కానీ అమృతత్వము లభించదు. ధనేన త్యాగేనైకేన, కేవలము ధనము త్యాగము చేయుట చేతనే
అమృతత్వ మానసు, అమృతత్వము లభించును అని వేదము చెప్పుచున్నది. కనుక కర్మఫల త్యాగము అంటే మనము కష్టించి సంపాదించిన ధనము నుండి శక్తి వంచన లేకుండా సద్గురువుకు గురుదక్షిణ సమర్పించుట కర్మఫల త్యాగము అనబడును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.